साक्षात् सूर्यनारायण स्वामी देवता प्रार्थनान् समर्पयामि। भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात्। सूर्य प्रार्थना చేసుకోండి అందరూ కూడా। सूर्यनारायण स्वामी देवताभ्यो नमः मनसाभीष्ट प्रार्थनां समर्पयामि। इष्ट देवताभ्यो नमः श्री लक्ष्मी चन्नकेश्वर स्वामी देवता नमस्कारं कृत्वा इष्ट देवताभ्यो नमः श्री भवानी शंकर ईश्वर स्वामी देवताभ्यो नमः प्रार्थनां समर्पयामि। सद्योजातं प्रपद्यामि। सद्योजाताय वै नमो नमः। भवे भवेनादि भवे भवस्तुमान् भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः। रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतदमनाय मनोन्मनाय नमः। अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशान्य सर्वविज्ञानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मा युवाम्नेऽस्तु सदा शिवो। महालक्ष्मी विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। देवता नमस्कारं कृत्वा రాముడికి ప్రార్థన చేసుకోండి। వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇంటి దేవునికి ఆ సీతారాముడికి ప్రార్థన చేసుకోండి। ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమో నమః। రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ పురాణమే। రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ పురాణమే। రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ పురాణమే। రామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో। మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజో వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి। ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమణీ నిగ్రహో పారిజాతతరుమూలవాసినిం భావయామి బహుమానందనో। యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనో మారుతిం నమత రాక్షసాంతకో మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రూన్ సంహారయ మాం ప్రభో రక్ష మాం ప్రభో। ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాత్మ ప్రభో శాంతం రామదూతం నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ నరోగతా ప్రార్థన చేసుకోండి। శ్రీమద్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతా ప్రార్థనాన్ సమర్పయామి। त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहाया विभ्राजते तद्यतयो विसन्ते वेदान्तविज्ञान सुनिश्चितार्था संन्यासयोगा च नियसिद्धिसत्त्वाः ते ब्रह्मलोके दुपरान्तकाले परामृता तत्परमुच्यन्ते सर्वे दक्रं विपापं परमे स्वभूतो यत्पुण्डरीकं परमद्य सद्गुस्तो तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यो यो वेदादः पुरप्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकरणस्य यः परस्य महेश्वरः। మీ గురువుల్ని మీ పెద్దవాళ్ళని తల్లిదండ్రుల్ని ప్రార్థన చేసుకోండి। ఇష్టదేవత కులదేవత మాతృపితృదేవత నమస్కృత్య వచ్చిండే భక్తాదులంతా మీ తల్లి తండ్రిని
ఇంటి దేవుడిని అందరినీ ప్రార్థన చేసుకోండి. చెప్పుకోండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, ఆచార్యేభ్యో నమః. కోదండరామస్వామి సమేత ప్రసన్న వీరాంజనేయ స్వామినే నమః. అభీష్ట ప్రార్థన సమర్పయామి. ప్రార్థన చేసుకోండి. ఈ కళ్యాణం మన ఊర్లోనే కాదు, లోకమంతా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రతి ఊర్లోనూ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఊర్లోనూ సీతారామస్వామి, రాముండి సీతది కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కండ్లు మూసుకొని దేవుడిని ఎప్పుడూ చూడకూడదు, కళ్ళు తెరిచి దేవుని చూడాలంట. కళ్ళు మూసుకొని చూస్తే ఏమీ కనపడదు. దేవుడు చూడాలంటే కళ్ళు తెరిచి చూడాల. ఎక్కడైనా దేవస్థానాలకు పోతే కళ్ళు మూసుకొని మంగళారు చేస్తా అంటారు స్వామి. మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ఉంటాం, ఏం ఉపయోగం ఉండదు. కళ్ళు తెరిచి చూస్తేనే దేవుని చూసినట్లయితుంది. కానీ కళ్ళు మూసుకొని మీరు ఎంత ప్రార్థన చేసినానో గుడ్డోని ముందర ఎంత నాట్యం ఆడితే ఏమో. అవసర్పంత ఏ పోతా భూమి సమృతా ఏ పోతా విఘ్నస్తారాజైన చందోశివాగ్నయ అవక్రామత భూతాద్యా సర్వేషేం భూమి భారకా సర్వేషాం అవిరోధేన పూజా కర్మ సమారవేత్. విష్ణుం విష్ణునాథయ పంచదారే మాం దేవి పవిత్రం కురుచాసనం. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంవేద్యం పాపనాశనో ప్రాణాయామి ధుమ్రోక్తో ఋషిభిః పరికల్పితో శుభాభ్యా. చెప్పండి. శుభాభ్యాం శుభే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరాతే శ్వేత వరాహ వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యా గోదావర్యాః దక్షిణే తీరే శాలి వాహన శకే బౌద్ధ అవతారే శ్రీరామ క్షేత్రే అస్మిన్ వర్తమానేన ప్రభవాదే సృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీమతో శుభ విశ్వావసో పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామ నవమ్యాం శుభాతిథో వాసరః వాసరస్తు భార్గవాసరః యుక్తాయాం శుభ నక్షత్ర శుభ యోగ శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిథౌ మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర ప్రకారేణ ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహద సిద్ధ్యర్థో మమ ఇష్టదేవత కులదేవత అనుగ్రహద సిద్ధ్యర్థో పూర్వ సంకల్పిత ప్రకారేణ శ్రీ సీతారామ స్వామి కళ్యాణ ఉత్సవం కర్మ కరిష్యమానః ఇతి సంకల్ప్య యజమానస్య గోత్రోద్భవస్య నారాయణమ్మ నామధేయస్య యజమాని సుకుమారస్య దేవనారాయణ రెడ్డి నామధేయస్య జయశ్రీ నామధేయస్య నిధి నామధేయస్య तेजा नामधेयस्य चंद्रशेखर नामधेयस्य धर्मपत्नी समेतस्य नागमणि नामधेयस्य सह कुटुंबस्य
యజమానిస్య మళ్ళీ గోత్రోత్సవస్య లక్ష్మీనారాయణమ్మ నామధేయస్య యజమానిస్య జ్యేష్ఠకుమారస్య రాజశేఖరరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పద్మావతమ్మ నామధేయస్య యజమానిస్య ద్వితీయకుమారస్య ఇంద్రశేఖరరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నాగేశ్వరమ్మ నామధేయస్య యజమానిస్య సహకుటుంబస్య యజమానిస్య తృతీయకుమారస్య కేశవరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శర్వాణి నామధేయస్య కుమార్తెస్య సహకుటుంబస్య మమ అనుకోండి. ఇక అందరూ వచ్చిన వాళ్ళంతా చెప్పుకోండి అమ్మా. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థో విశేషేణ సమస్త సంకల్ప్య కళ్యాణోత్సవం చేస్తున్నాం కాబట్టి మన గోత్రనామాలతో ఫలాని రోజున ఫలాని నక్షత్రం ఫలాని తిథి రోజున కాల సౌమంగల్యం ఉండాలని ఆ సీతాదేవి గారిని ఆ సీతారామస్వామిని మన జన్మ నక్షత్రము నామ నక్షత్ర ప్రకారము ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలని ఈ యొక్క సంకల్పం చేసుకుని ఈ యొక్క మొదట స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అంటే స్థల శుద్ధి కావాలి మనకు. ఈ స్థల శుద్ధి కోసం వాచనం చేయాలి. ఇటువంటి ఆటంకాలు కలగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేందుకు ఆ గణపతి పూజ విఘ్న నాయకుడు విఘ్న నాశకుడు ఆయన విఘ్నాలు కల్పించేటువంటి వాడు గణపతే, ఆ విఘ్నాలను కలిగించేటువంటి వాడు కూడా గణపతి. ఆ దేవాది దేవతలు కూడా గణనాయకుడు, దేవగణాలకంతా కూడా అధినాయకుడు ఆ గణపతి. ఆ దేవతలు కూడా ముక్కోటి దేవతలు కూడా ఆ గణపతిని పూజ చేసి మిగతా కార్యక్రమాలు కూడా ప్రారంభం చేస్తారు. ఎవరైతే ఈ గణపతి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభిస్తే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ గణపతి అనుగ్రహము మనకు ఎల్లవేళలా ఉంటుంది. అందుకనే మొట్టమొదటిసారిగా గణపతి పూజతోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఫలశుద్ధి కోసము పుణ్యాహవాచనము, ఈ పుణ్యాహవచనాన్ని మనం ఇప్పుడు చేస్తాము. ఇది సంకల్పం అయిపోయింది, గణపతి పూజ వస్తుంది. అందరూ అక్కడి నుంచి పూజ చేయలేదు, పూజ చేస్తారు. యథాశక్తి పూజాంచి కరిషే. రాముడికి సీతాదేవికి ప్రార్థన చేసుకోండి. మనసాభిషే కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి యతి గౌతమే భాగీరథ్యా మహానద్యా పంచగంగా ప్రకీర్తితః. అంటే ఇది గంగ పూజ అంటారు. పంచగంగా 5 గంగా జలాన్ని తీసుకొచ్చి ఆ దేవుడికి అభిషేకం చేస్తూ మనం కూడా మన పైన ప్రోక్షణ చేసుకోవాలి. శరీర శుద్ధి కావాలి మన కోసమని ఆ గంగా జలాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయని ప్రార్థన చేసుకుని ఈ కలశ పూజను నిర్వహిస్తున్నాము. యావద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాత్మానం సంప్రోక్ష మమ ఆత్మానం సంప్రోక్ష నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థో ఆదౌ మహాగణపతి పూజాంచి కరిష్యే. అందరూ గణపతయే నమః అనుకోండి. మహాగణపతి దేవతా ప్రార్థనం కరిష్యే. ఓం గణానాన్వా గృస్తమదో గణపతి జగదే గణపత్యావాహనే వినియోగః. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాభవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతః నిష్పన్నాదివిశ్చేద సాధనం అస్మిన్మండలే భోంభోః సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి మావాహయామి. మహాగణపతి మావాహయామి. మహాగణపతి మావాహయామి. మహాగణపతి మావాహయామి. స్థాపయామి. పూజయ ధ్యానం సమర్పయామి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. రత్నమయ సింహాసనం సమర్పయామి. ధ్యానం సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమాది మంగళ ద్రవ్యాణి సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. కుంకుమ సింధూరాం సమర్పయామి. నామ పూజాంచ కరిష్యే. వేస్తుందండి చెప్పుకోండి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. కర్ణికాయ నమః. లంబోదరాయ నమః. జయప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః.
महागौरी गणपतिदेवता नानाविध दिव्य परिमलपत्र पुष्पाणि समर्पयामि धूपं परिकल्पयामि वनस्पतिरसोद्भूत्वा गन्धाढ्यस्सु मनोहरः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् महागणपतिदेवताभ्यो नमः धूपमाग्रापयामि మొగల్ పూలు తీసుకోండి వచ్చే పట్టుకోండి ఆడవాళ్ళు ఓం దూరజదూర్వదూర్వంతం దూరజయోస్మాన్ దూరజతన్వయం దూర్వయం దూర్వామః మహాగణాధిపతిదేవతాభ్యో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి దివ్యధూపానంతరే పుష్పాణిం సమర్పయామి నైవేద్యం సమర్పయామి విశ్వామిత్రభిः సవితా దేవత గాయత్రీ ఛందః ఓం భూర్భువః తస్సవితర్వణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात् महागणपतिदेवता कदलीफलनैवेद्यं समर्पयामि बहुविधफलनिवेदनान् समर्पयामि सर्वोपचार शिष्टोपचार पूजान् समर्पयामि अतः मङ्गलनीराजनं करिष्ये कर्पूरनीराजनं करिष्ये ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्तेस्तु बोधराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवर्धमूर्तये नमो नमः महागणपतिदेवता कर्पूरानंद निराजनं समर्पयामि निराजनानन्तरम् आचमनं समर्पयामि आचमनान्ते परिमलापत्रपुष्पाणि देवता रक्षान्धारयामि महागणपति पादालु गोविन्द అందరూ చెప్పండి అమ్మా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా మహాగణపతి అనుగ్రహద సిద్ధ్యర్థం ప్రార్థనం కరిష్యే महागणपतिदेवताभ्यो नमः पुष्पं समर्पयामि प्रार्थनां समर्पयामि पुष्पमालिका धारणं कृत्वा पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पमालिका धारणं समर्पयामि ఫస్ట్ పసుపు తీసుకోండి మొబైల్ ఇద్దరు కుడి చెంపకి ఎడమ చెంప పెట్టండి కుడి చెంప మళ్ళీ ఎడమ చెంప మళ్ళీ కుంకుమ తీసుకోండి ఇక్కడ పెట్టండి మళ్ళీ ఇక్కడ పెట్టండి कुङ्कुमान् धारयिष्ये కుంకుమ ఇట్లా పెండ్లిలో పెట్టింటారు కదా చాలా రోజులు ఏంటుంది కదా అమ్మ మీరు పెట్టండి అమ్మ महागणपतिदेवता अतः पुण्याहवाचनं करिष्ये वास्तु पुरुष नमस्तुभ्यो भूषय्या निरत प्रभो यजमानस्य मम गृहेण धन धान्यादि समृद्धिं कुरु सर्वदा ओम वास्तु ओष्पदे प्रति जाने यस्मान् स्वावीजनमीवोपमानः यद्वेमहे प्रतितन्नो युषस्वसन्नो पौत्रपदेशं चतुष्पदे वास्तु ओष्पदे सिक्मया संसदादे सक्षेम हिरण्मया गातुमट्यापाहि क्षेम युतयोगे वदन्नो योऽयं पादस्वस्तिभिस्तदानः वास्तु पुरुषाय नमः प्रार्थनं करिष्ये ఈ రెండు దర్శనాలు చేసి నమస్కారం చేసుకోనమ్మ వాస్తు పురుషాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ఆచమని సమర్పయామి ఆపోష్టామయోపవస్థానమూర్జే దధాతన మహిళాయ చక్షసే యో వస్తివతమోర్ధः తస్య వాయుజనः ఉషతీరు మాత్రः తస్మారంగమ
मामावो यशिक्षया यजिन्वता आपो जनयिताजिनः वास्तु पुरुषदेवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि हरिद्राचूर्ण कुंकुमादि मंगलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि पूल पूजयामि రెండు కలశాలకు ओम वास्तु पुरुषाय नमः हेरंबाय नमः स्कंद पूर्वजाय नमः पश्चिमाधिपतये नमः जलाधिपसाय नमः वास्तु पुरुषाय नमः नानाविध दिव्य परिमलपत्र पुष्पाणि समर्पयामि वनस्पतिरसोद्भूत्वा गंधाढ्यस्वमनोरः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रेतैगृह्यतां धूपोऽयं प्रेतैगृह्यतां धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि दिव्यधूपानन्तरे आचमनीयं समर्पयामि आचम्यानन्तरे पत्रपुष्पाणि समर्पयामि మీరు నివసిస్తూ ఉండే ఇంటికి నమస్కారం చేసుకోండి వాస్తు పురుషాయ నమః అనుకోండి అందరూ చెప్పండి అమ్మా నమస్తుభ్యం పూషయ్య నిరతః ప్రభో మద్గృహం ధన ధాన్యాని మవిద్యం కురు సర్వదా వాస్తు పురుష అనుగ్రహత సిద్ధ్యర్థం మమ గృహేణ ధన ధాన్య ఆరోగ్యత సిద్ధ్యర్థం వాస్తు గృహ మహాలక్ష్మి అనుగ్రహద సిద్ధ్యర్థం ప్రార్థనం కరిష్యే इति प्रार्थना समर्पयामि ओम सर्वेषु काले समस्तदेशे सुषेषु कालेषु तदैश्वरीश्वरः सर्वेषु रूपे भगवान्नादिममास्तु माङ्गल्यवृत्तिरिः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोद्भूते ध्रुवानीतिर्मतिर्मम अनन्यासिन्तयन्तो मामे जना पर्युपासते तेषान्नित्याभियुक्तानां योगक्षेमं महाम्युः श्रुते सकलकल्याणी भाजनमित्रं जयते पुरुषस्तौर्यं नित्यं व्रजामि शरणे मनो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते कलशयोः लक्ष्मीनारायणाभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वाणीन्द्रगर्भाभ्यो नमः पुरन्दराभ्यो नमः अरुन्धतिविशिष्टाभ्यो नमः सीतारामाभ्यो नमः स्वाहा वैश्वानराभ्यो नमः पितृभ्यो नमः पितृभ्यो नमः आचार्येभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवता ग्रहदेवता ग्रामदेवता सर्वेभ्यो महजनेभ्यो नमः एवं विशिष्टायां अस्यां शुभातीतो स्वस्ति पुण्याः वाचनं करिष्ये स्वामी पैन దేవుని మా పైన కేసి దేవుని కేసి प्रार्थनं करिष्ये दक्षिण कलशोदकेन शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो रुद्धिरस्तो अभिज्ञमस्तायुष्यमस्त ईश्वरिमस्तो स्वस्तिस्तो शिवं कर्मास्तु कर्म समृद्धिरस्तो धर्म समृद्धिरस्तो पुत्र समृद्धिरस्तो वेद समृद्धिरस्तो शास्त्र समृद्धिरस्तो इष्ट संपदस्तो ईशान्यां बहिर्देशे अनिष्ट निरसनमस्तो यत् पापं तत्तरितमस्तो यस्तरेस्तदस्तो उत्तरे कर्मण्य विघ्नमस्तो उत्तरोत्तर महारः अभिवृद्धिरस्तो उत्तरोत्तर क्रिया शुभाशोभना संपद्यन्त अग्निपुरोगा विश्वे देवा प्रियन्त इंद्रपुरोगा मरुद्गणा प्रियन्त ऋषच्छन्दांसाचार्यः वेद यज्ञ दक्षिणास्तु प्रियन्त ब्रह्म च ब्राह्मणास्तु प्रियन्त श्री सरस्वत्यो प्रियेत भगवती शांतिकरी प्रियेत भगवती तुष्टिकरी प्रियेत भगवती वृद्धिकरी प्रियेत भगवत्यो लोकमातर प्रियेत प्रीतां भगवान् नारायणः प्रीतां भगवान् पर्जन्यः प्रीतां भगवान् स्वामी महासेनः सत्यायेत आशिषस्सन्तो पुण्याः कालावाद्यन्त उद्घातेव सुपुने सामगायते ब्रह्मपुत्र इव समने ऋषे एव भागे सुसुमते रवीतो सर्वतो निस्तकुने भद्रमावदा विश्वतो निस्तकुने पुण्यमावदा याजिजय प्रतिर्वैयाच्याः पुण्यैव लक्ष्मीं पुण्यामेव तल्लक्ष्मीं सम्भावयते पुण्यां लक्ष्मी
लक्ष्मीं संस्कृते यत्पुण्यं नक्षत्रं तत्त्वत्कुर्वीतोपौ युजो यदा वै तूर्य उदेते अथ नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेतो यत्र गण्यं पश्येम तावत् कुर्वीता पुण्याः एव कुरुते ओम पुण्याहं भवन्तो ब्रुवन्तो ओम पुण्याहम ओम पुण्यां भवन्तो ब्रुवन्तो ओम पुण्यां भवन्तो ब्रुवन्तो स्वस्त पुण्याः वाचन समृद्धिरस्तु अत नीराजनो ओम सांग्रहण्येष्ट यजते इमान् ढोकां जनताकुं संगृह्णानीते द्वादशारत्नेन रथानापभते द्वासमासा संवत्सरः संवत्सरमेवावरुन्धे मौञ्जे भवते ऊर्ध्वे भुञ्जाः चित्ता नक्षत्रं भवते चित्रं वा एतत्कर्म यदद्यात् तद्यात् श्रीवास्तुवर्णदेवता कर्पूर नीराजन दर्शनीरात्रं मध्ये पत्रपुष्पाणि समर्पयामि नमस्करोमि रमण गोविंद गोविंद उत्तर कलशं निधाय उत्तर कलशोदकेन दक्षिण कलशं निधाय ओम प्राच्यां देवामार्जयन्ताम् दक्षिणस्यां दिशमार्जयन्तावोपस्पृश्य प्रतीच्यां दिशमार्जयन्तां ऊर्ध्वदिशमार्जयन्तां ये देव्यो ब्राह्मणेभ्यो नमः नानागोत्रेभ्यः नानानामभ्यः स्वस्तिशुद्धपुण्याः वाचना मन्त्रोच्चाः परिमिता हिरण्यमेभ्यकेभ्यः सम्प्रदते नमः जलमार्जने विनियोगः ॐ समुद्रजे एष्टासलीलस्य मध्या पुनानायन्ति निविजमानाः इन्द्राय वज्रे वृषभोरोरदागा ता आपो देवेरे हमामा वन्दो या साम्राज्या वरुणा या सुसोमा विश्वे देवाय सोर्जम्मदन्ते सोर्जम्मदन्ते वैश्वानरोय स्वग्निप्रविष्टा सा आपो देवेरे हमामा वन्दो या साम्राज्या वरुणा या सुसोमो विश्वे देवाय सोर्जम्मदन्ते वैश्वानरोय स्वग्निप्रविष्टा सा आपो देवेरे हमामा वन्दो या साम्राज्या वरुणा या सुसोमा विश्वे देवाय सोर्जम्मदन्ते वैश्वानरोय स्वग्निप्रविष्टा सा आपो देवे विहमामा वन्दो या साम्राज्या वरुणा या सुमध्ये सस्यान् हृदे अवपस्यञ्जनाना मधुस्ततस्तुजयो या पावका सा आपो देवे विहमामा वन्दो स्वस्ति पुण्याः वाचना समृद्धिरस्तु మన నీళ్ళు यशस्फूर्त्यादनामोक्तातप पूजा करणेन पूर्वाणि कालिका पुण्याः वाचन विधानेन भगवान् सर्वात्मकतस्तरुं श्रीकृष्णार्पणमस्तु वासुदेवार्पणमस्तु मम अनुकोंडि यजमानस्य गृहेण सर्वशुभकार्य अनुकूल्यताफलप्रसाद सिद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु अदा आदित्यादि नवग्रह देवता प्रार्थनं करेशे ओम आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राघवे केतवे नमः ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः इंद्रादे अष्टदिक्पालक दुर्गा गणपति क्षेत्रपालक वास्तुपुरुष अभयंकर मृत्युंजय देवताभ्यो नमः ओम त्र्यंबकमिजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्योर्विक्षेमामृता ये ते सहस्रमयुतं पाशो मृत्योमर्त्याय हन्तवे तान्यस्य मायया सर्वान् भेजामहे मृत्यवे स्वाहा अमृत मृत्युंजय देवताभ्यो नमः प्रार्थनान् समर्पयामि। అందరూ చెప్పండి ఆదిత్యాయ సోమ
సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వబంధనా మృత్యోర్ముక్షే యమామృతా మమ అపమృత్యు దోష పీడ పరిహారో అస్తు. అపమృత్యుదోషా పీడా పరిహారోస్తు. ఆయుష్యాభివృద్ధిరస్తు. ఆరోగ్యతా ఫలప్రసాద సర్వేషాం భక్తజనానాం ఆరోగ్యతా ఫలప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు ఆ గణపతి పూజ పుణ్యాహవాచము కలశస్థాపన అయింది. ఇప్పుడు వివాహ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని దాదాపుగా 4 సంవత్సరాల క్రితము ఈ యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది ఆయన భక్త రామదాస్ ఆయన అప్పుడు ఆ కాలంలో తానిషా కాలంలో ఆ యొక్క రామాలయాన్ని నిర్మించి ఈ యొక్క కళ్యాణోత్సవం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేయాలనేసి పండితుల దగ్గర స్వాముల దగ్గరికి వెళ్ళినట్టు ఈ రామదాస్ స్వామి, మేము రాముని యొక్క జన్మదినము శ్రీరామనవమి జన్మదినం రోజునే కళ్యాణం చేయించునా, ఏమి ఇప్పుడు చేయాలని రామదాసు పండితులు విచారిస్తే పండితులు ఆ రామచంద్ర స్వామి యొక్క జన్మించిన రోజే ఒక శ్లోకం, ఏతత్ జన్మదినే ఏతత్ కళ్యాణోత్సవ మహా ఉత్సవానం సర్వకార్యేషు ఫలప్రద అని శాస్త్ర ప్రకారం భగవద్గీతలో భగవత్ పురాణము అనే దాంట్లో ఈ యొక్క శాస్త్రవచనం ఉంది. జన్మించినప్పుడు మనం కూడా ఇప్పుడు వివాహం చేయాలంటే జన్మ నక్షత్రం రోజు వివాహం చేయొచ్చు. ఆ జన్మించిన రోజే వివాహం చేయించుకుని ఆ పండితులు భక్త రామదాసు గారికి సూచించినారు. అందుకనే ఆ శ్రీరామనవమి రోజునే జన్మదినం రోజునే కళ్యాణోత్సవాలు అప్పటి నుంచినే ప్రారంభమైనాయి. ఈ యొక్క కళ్యాణోత్సవం గుడిలో చేస్తే కొంతమంది భక్తులు మాత్రమే చూస్తారు, కానీ ఆ యొక్క ఆవరణలో చేస్తే అందరూ భక్తాదులు కూడా చూస్తారనేటువంటి భావనతోనే ఆ కాలంలోనే బయట చేయాలనేటువంటి సాంప్రదాయాన్ని కూడా అప్పుడే ప్రవేశపెట్టినారు. ఎందుకంటే రాముడి గుడిలో పూజలు చేస్తారు, కళ్యాణోత్సవం ఎక్కడైనా కూడా బయటే అందరూ కూర్చొని చూడాలనేటువంటి భావనతో ఉద్దేశంతోనే ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని 6 బయటనే నిర్వహించడం అప్పటి నుంచి కూడా అనవాయితీగా మనకు వస్తుంది. ఈ వివాహ కళ్యాణోత్సవంలో ఇప్పుడు అమ్మవారు శ్రీ రామచంద్ర స్వామి వారు ఈ వేదిక పైనకు వచ్చినారు. భాషింగం మొదటి వివాహ కార్యక్రమంలో భాషికము అనేది మొదట మేనమామ గారు మనకు వివాహ కార్యక్రమంలో కడతారు. ఈ భాషికం ఎందుకు కడతారంటే దృష్టి దోష పీడా పరిహారార్థం అందరూ కూడా చూస్తారు కాబట్టి వివాహ కార్యక్రమం అంటే వధూవరులను చూస్తారు. ఆ నరదృష్టి ఉండకూడదు అనే భావనతో ఆ యొక్క భాషింగాన్ని చూస్తారు. మనం చూస్తేనే ఏది కట్టినారని అక్కడ చూస్తాం ఫస్ట్. ఆ దృష్టి అంతా కూడా ఆ భాషింగం పైన పోతుంది. ఆ భాషింగమే ఆ యొక్క పరిహారాన్ని సూచిస్తుంది. అందుకోసమనే అమ్మవారికి స్వామివారికి ఆ భాషింగ ధారణ వధూవరులకు చేయడము జరుగుతుంది. ఇప్పుడు భాషింగ ధారణ అయింది. ఆ స్వామివారికి పూలమాలను మనమే అలంకరించినాము. ఈ తలంబరాలు అయిన తర్వాత కూడా మళ్ళీ వేరే పూలమాలలు వస్తాయి, అప్పుడు వేరే చేస్తాము. ఇప్పుడు రక్షాబంధనము అని ఆ కంకణాలు కట్టం మనం చేతికి. ఆ రక్షాబంధనం ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకం లేకోకుండా, ఎటువంటి తొందర లేకోకుండా ఆ భగవంతుడు మనకు రక్షగా ఉండాలా అనే దీనితో ఆ కంకణ ధారణ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ కంకణ ధారణ జరుగుతుంది. మీ దగ్గరికి ఆ తట్ట పంపిస్తాం, మీరు కూడా నమస్కారం చేసుకోండి. వీళ్ళు పూజ చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి స్వామివారికి ఈ యొక్క కంకణ ధారణ అనేది జరుగుతుంది. కంగణ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమస్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం ఆపోహిష్ట వయోగోస్థానం భోజ్యే దధాతన గ్రహేణ చక్షసే यो वसुवतमूर्तः दस्तिवायुजनः दुषतीरुमात्रः तस्मारङ्गमामाव विशिक्षया यतिन्वता आपो जनयता जनः शुद्धोदकस्नानं समर्पयामि. श्री रक्षाबंधन देवताभ्यो
ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. ఇది అహంకారం గుర్తు. ఫస్ట్ పసుపు మళ్ళీ ఎవరన్నా వెలిగిచ్చే. రక్షాబంధన దేవతాభ్యో నమః. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. నవాధ్యక్షాయ నమః. గణాధ్యక్షాయ నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః. నానావిధ దివ్య పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. రక్షాబంధన దేవతా నమస్కారం కృత్వా ధూమమాగ్రాపయామి. వనస్పతిరుసోద్భూతో గంధాఢ్యస్తుమనోరః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠ్యతాం. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష ధూపం పరికల్పయామి. రక్షాబంధన దేవతాభ్యో నమః. నమస్కారం. ఒక్క జంట ఎవరన్నా రాండి. ఎవరో సమర్పయామి. తండులా పూరితో పాత్రో సువర్ణం ఫల సంహితో పద్మీయాం దక్షిణే హస్తే భూయాధ్యక్ష స్థిరా సదా. కన్యా మే గ్రతో భూయాః. కన్యా మే దేహపార్శ్వయోః. కన్యా ఇమాం కన్యాం ప్రదాస్యామి. ఇమాం కన్యా ప్రదా అలాగే చేయొద్దండి. పెళ్లిళ్ళలో ఎట్లా రక్షాబంధన ఇద్దరికి కడతారో అమ్మవారికి కూడా స్వామివారి రక్షాబంధన అంటే ఈ ఊరు ధనము ధాన్యము ఆరోగ్యము ఆనందం ఎట్లొస్తుందంటే ఆరోగ్యం బాగుందంటే మనకు ఆరోగ్యం ఎట్లుంటుందంటే ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలంట. వ్యాపారం కానీ వ్యవసాయం కానీ బాగుండాలని బాగా ప్రార్థన చేసుకోండి. పిల్లలకి ఎవరైనా పెళ్ళిళ్ళు కానోళ్ళు తల్లిదండ్రులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ప్రార్థన చేసుకోండి పెళ్ళిళ్ళు కావాలని. పెళ్ళైనా సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలని ప్రార్థన చేసుకోండి. ఇంట్లో ఏమైనా సమస్యలున్నా వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకోండి. మనం ఈడొచ్చి మాట్లాడితే ఇంత చేసి స్వాలక్ష్మి అంటాం, లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం. కాబట్టి బాగా ప్రార్థన చేసుకోండి. జై శ్రీరామ్. చూడండి మా గొంతు ఎట్లా వస్తుంది. 50 మంది అన్నా ఉంటాము, టిఫన్లు తినింటారు. గట్టి జై శ్రీరామ్. ఈ ఊరికేం పడలేరా. కంకణధారణం ధరించి మాం తండ్రిరాపూర్తో పాత్రవా సువర్ణం ఫలసంహితవా మధ్యేయాం దక్షిణే హస్తే భూయాధ్యక్ష స్థిరా సదా. రక్షాబంధన దేవతాభ్యో నమః. ఇయం ముహూర్తః ముహూర్తో రక్షాబంధన దేవతా తండ్రిరాపూర్తో పాత్రవా సువర్ణం ఫలసంహితవా మధ్యేయాం దక్షిణే హస్తే భూయాధ్యక్ష స్థిరా సదా. కన్యా మే గ్రతో భూయాః. కన్యా మే దేహపార్శ్వయోః. ఇమాం కన్యాం ప్రదాస్యామి. మిత్రోణాం ధారణాయ చ. కంకణ మహాలక్ష్మీ దేవతా సుప్రీతో సుప్రసన్నా వరదా భువంతో. ఓం తద్విష్ణు పరమం పదవా సదా అవశ్యంతు సూరయః. దివేకే భచక్షరాతం తద్విప్రాసో ఉపన్యువాచాగ్రువా సస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదవా. ఇప్పుడు కంకణ ధారణ అయింది. ఆ సీతారాములకి ఇప్పుడు కన్యాదానముని. కన్యాదానము అంటే మొదట కన్యాదానం ఎందుకు చేయాలంటే దశపూర్వం దశాపరేషాముని. ఈ కన్యాదాన ఫలితం ఎవరికి దొరుకుతుంది, కొంతమందికి మాత్రమే
ఈ కన్యాదాన ఫలితం అనేది లభిస్తుంది. ఆడబిడ్డలు ఉండే వాళ్ళకు అదృష్టవంతులు అనమాట. కన్యాదానం మగబిడ్డ ఉండే వాళ్ళు చేయలేరు కదా, తీసుకునేది మాత్రమే. కానీ కన్యాదానం చేయాలంటే అది పూర్వజన్మ సుకృతము అని. అది కన్యాదానం చేస్తే దశపూర్వాం దశాపరేషామని, మన ముందు 10 తరాల వాళ్ళు, మన తర్వాత 10 తరాల వాళ్ళు, మన 21 తరాల వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మనకు సంతోషం చెందారు. మన వంశం అభివృద్ధి చెందల్లా, మన యొక్క సంతానము, మన బంధుమిత్రులంతా కూడా బాగుండాలని ఆ పెద్దవాళ్ళు వాయు రూపంలో వచ్చి ఆశీర్వాదం చేస్తారు. ఎందుకు కన్యాదానం అప్పుడు చూడండి, పెద్దవాళ్ళని మనం పిలిపి పాలేపిస్తాం వివాహ కార్యక్రమాలు. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదము ఆ కుటుంబాలకు, ఆ వధూవరులకు అందరికీ ఉంటుంది. ఈ యొక్క కన్యాదాన ఫలితము 21 తరాల వాళ్ళు కూడా తరిస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కన్యాదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ కన్యాదానంలో స్వామి యొక్క గోత్ర ప్రవరణ, ఆ సీతారాముల యొక్క గోత్రమేమి, వాళ్ళ యొక్క వంశమేమిటి, వాళ్ళ ముత్తాత పారేమి, వాళ్ళ తాతగారి పేరేమి, వాళ్ళ తండ్రి గారి పేరేమి. అందుకే మనం ఏం కార్యక్రమం చేసినా కూడా చూడండి 3 తరాల వాళ్ళ పేర్లు అడుగుతాం. ఎందుకంటే వాళ్ళ నుంచి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలి. అందుకోసమని 3 తరాల వాళ్ళ పేర్లు మనము తీసుకోవడం జరుగుతుంది. దీవాగారు మనం ఎక్కడైనా పూజా కార్యక్రమాలు చేసినా కూడా మొట్టమొదటిసారిగా మనం గోత్రం తలుచుకుంటే మన ఋషులు, ఆ గోత్రానికి ఉండే ఋషులు సంతోషిస్తారు. మానవ జన్మ లభించిన తర్వాత, మానవ జన్మ జన్మించి నుంచి చివరి దశలోపు ప్రతి ఒక్క మానవుడు కూడా 3 యొక్క రుణాలు తీర్చుకోవాలంట. ఆ 3 రుణాల్లో మొట్టమొదటి దేవతా రుణం. ఆ దేవతా రుణం మనం ఏ విధంగా తీసుకోవాలంటే, దేవాలయాలు నిర్మించడము. అందరూ నిర్మించలేరు, మనకి ఏది శక్తి ఉంటుంది దేవాలయాలకు కలర్ వేయించడము, కింద బండలు పరిపించడము, ఆ యొక్క శుభ్రం చేయడము, ఇటువంటి కళ్యాణోత్సవం జరిగడం మనకి యథాశక్తి మనకి ఏది ఉంటే అది ఆ స్వామికి సమర్పించడము. అటువంటివి చేస్తే ఆ దేవత యొక్క రుణం మనం తీర్చుకునేది. మనకి ఈ జన్మ ఇచ్చినారు కాబట్టి దేవతా రుణం. ఇంకా పితృ రుణం, ఆ తల్లిదండ్రుల రుణం. ఆ తల్లిదండ్రుల రుణం మనము ఏమిచ్చి కూడా తీర్చుకోలేము. కానీ శక్తి ఉన్నంత వరకు వాళ్ళని సంతోషపెట్టి చూసుకోవడం, అది ఆ పితృ రుణం. వాళ్ళ సంతోషం చెందితే ఎటువంటి తల్లిదండ్రులు అయినా కూడా మనం చూడకుండా కూడా మన పిల్లలు బాగుండాలంటారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మనము తీసుకోవాలా. కనీసం కార్యక్రమాల్లోనే గౌరవించాలి మనం. అది మనం ఇప్పుడుండే పిల్లలు కొంచెం ఆలోచన చేయండి. తల్లిదండ్రులను గౌరవించాలా, వాళ్ళ మాట వినండి, వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు ఆచరించేది మళ్ళా వాళ్ళు చెప్పేది మనం కూడా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో నా భాగమహారాజ శర్మణో నస్త్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షే ప్రవరాన్విత వసిష్ఠగోత్రోద్భవాయ శ్రీరామచంద్ర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. ఆ సీతారాముల యొక్క గోత్రం ఏవైతే కౌండిన్య గోత్రము, కౌండిన్యస గోత్రము అని. వాళ్ళ వంశం వచ్చి వశిష్ఠ గోత్రము. వాళ్ళ యొక్క తాత పేరు శ్రీ రామచంద్ర స్వామి యొక్క తాత పేరు వచ్చి నాభాగ మహారాజుని. వారి యొక్క తండ్రి పేరు రామచంద్ర స్వామి యొక్క తండ్రి పేరు వచ్చి దశరథ మహారాజుని. ఆ దశరథ మహారాజు కుమారుడే శ్రీ రామచంద్ర స్వామి. ఈయన లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉంటాడన్నమాట. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని. ఆ లక్ష్మీనారాయణ వివాహకాలంలో లక్ష్మీనారాయణులు ఆ వధూవరులిద్దరూ కూడా మనకు కాళ్ళు గడి కన్యాదానం చేస్తారు చూడండి. ఎందుకు? ఆ లక్ష్మీనారాయణ స్వరూపం అనే భావంతో
మామగారు పెద్దవారు అయినా కూడా అల్లుని కాళ్ళు కడుగుతారు. ఎందుకు? ఆ వివాహ సమయంలో వాళ్ళు లక్ష్మీనారాయణులు అనే భావనతో ఆ కాళ్ళు కడిగి ఆ యొక్క నీళ్లు తలపైన వేసుకుంటారు. అటువంటి దోషం లేదు. వివాహ కాలంలో చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క పాదాలను కడిగి ఆ నీళ్లు తలపైన వేసుకుంటారు. ఆ లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉంటారన్నమాట వాళ్ళు. ఇది రాముని యొక్క వంశము, వారి యొక్క గోత్రము, వారి యొక్క 3 తరాల వాళ్ళ పేర్లు అనమాట. ఇంకా సీతాదేవి యొక్క ప్రవర ఆ అమ్మవారికి వచ్చి ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయాభిషే పర్వరాన్విత గౌతమసగోత్రోద్భవే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస గౌతమత్రయాభిషే పర్వరాన్విత గౌతమసగోత్రోద్భవే స్వర్ణరోమ మహారాజవర్మణో నప్తే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస శ్రియాభిషే పర్వరాన్విత గౌతమసగోత్రోద్భవే సహస్రరోమ మహారాజవర్మణ పౌత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయాభిషే పర్వరాన్విత గౌతమసగోత్రోద్భవే జనక మహారాజవర్మణ పుత్రే చతుస్సాగో ఆంగీరసాయాస్య గౌతమత్రయాభిషే పర్వరాన్విత గౌతమ గోత్రోద్భవే శ్రీ సీతాదేవి నామ్ని మహాలక్ష్మీం కన్యా. ఆ సీతాదేవి యొక్క గోత్రము ఆంగీరస గోత్రముని. వాళ్ళ యొక్క సీతాదేవి యొక్క తాత పేరు వచ్చి స్వర్ణరోమ మహారాజు అని. వారి యొక్క తాత పేరు వచ్చి అశ్వరోమ మహారాజుని. ఆ సీతామహాదేవి యొక్క తండ్రి పేరు జనక మహారాజుని. ఆ సీతాదేవి లక్ష్మీ స్వరూపం కన్యామని. ఆ లక్ష్మీ యొక్క ప్రవర ఇది. ఈ ప్రవర అంటే ఆ 3 తరాల వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ గోత్రంతో పాటు తెలియజేయడమే ఆ ప్రవర అని దీనికి. ఈ కన్యాదానానికి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషియా. ఈ కన్యాదానం చేసి ఆ బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని ఈ యొక్క కన్యాదానం చేస్తున్నామని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఈ వివాహానికి ఎవరప్ప సాక్షులు అంటే మనమంతా సాక్షులు కాదు. మనం ఊరికేదో పెట్టిండే తిని వెళ్ళిపోయేదానికే సాక్షులు. అంతేగాని మంత్రశాస్త్ర ప్రకారము విశ్వంబర పంచభూతాన్ని సాక్షిణ్య సర్వదేవతా అని. ఆ విశ్వంలో పంచభూతాలు అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు ఇవి సాక్షాత్ స్వరూపం అంట. ఎందుకు మనం కన్యాదేవి పాలతో వేస్తాం? పాలు ఎందుకు? లక్ష్మీ స్వరూపం. ఆ దాంట్లో మనం ప్రమాణం చేస్తున్నాము. పంచ సాక్షిణ్య సర్వదేవతా. ఆ సాక్షులు అంటే సర్వదేవతలు కూడా ఈ యొక్క కళ్యాణ దేవతా కళ్యాణం కానీ మానవ కళ్యాణం కానీ ఎక్కడైతే జరుగుతుందో అప్పుడు మన దేవతలు మన పెద్దవాళ్ళు కూడా వాయు రూపంలో అంటే గాలి రూపంలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలికిస్తుంటారు. మా వంశం వాళ్ళు, మా ఊరు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా అని వాళ్ళు వచ్చి మనకు ఆశీర్వాదాన్ని అందిస్తారంట. అందుకోసమని ఈ యొక్క కన్యాదానము అనేటువంటిది చేసేది. సీతారామచంద్ర స్వామి సమేత సీతారామచంద్ర స్వామి సమేత ప్రసన్న వీరాంజనేయ శ్రీ రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః.